ఏం షేపే నీది, అచ్చం తమన్నాలాగా. అయితే ఈ తమన్నాని పెళ్లి చేసుకుంటావా? ఈ తమన్నా అయితే ఓకే, కానీ ఈ పాప అంటేనే. పాప గురించి నువ్వు ఆలోచించకు, ఆ సంగతి ఏదో వాడు చూసుకుంటాడులే. నన్ను మాత్రం ఇక్కడి నుంచి తీసుకెళ్తావా? సరే సరే ఓకే, ఒక సెల్ఫీ తీసుకుందామా? వద్దు. నా కోసమే. వద్దు మామా. పోయి నిన్ను అడిగాను చూడు, నా చెప్పుతో కొట్టుకోవాలి. సరే ఒకే ఒక సెల్ఫీ, ఎవరికీ చూపించొద్దు. నా బంగారం నేనెందుకు చూపిస్తాను, నేను తప్ప. సూపర్గా ఉంది కదా. ఎవర్రా ఈ టైంలో ఫోన్ చేస్తుంది? ఇంకెవరు, మా లూజ్. హలో బంగారం, ఏం చేస్తున్నావు? పడుకున్నాను. పాప ఏం చేస్తుంది? తను కూడా పడుకుంది. సరే సరే, నేను ఇంటికి వస్తున్నా, నన్ను తేవాలా? ఏ ఇంత త్వరగా? ఏం లేదే, నీకోసం కొత్త ఫోన్ కొన్నాను దామని. కొత్త ఫోనా? సరే సరే, ఎప్పుడు 6 గంటలకు కదా వస్తావు? మొబైల్ ఇచ్చేటప్పుడు నీ కళ్ళల్లో ఆనందం చూద్దామని. సరే ఓకే. వాడెందుకు ఇప్పుడు కాల్ చేశాడు? కొత్త ఫోన్ తీసుకున్నాడంట, వస్తా అంటున్నాడు. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. అయితే త్వరగా వెళ్ళు. సరే వీడియో కాల్ చేస్తాను గానీ ఇప్పుడైతే వెళ్ళు. హే, రెడీ అవ్వడానికి ఎంతసేపే? త్వరగా లే. ఎంతసేపు? ఇక్కడే. ఇక్కడ పెట్టావు, ఇదిగో. ఇవి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళు. డబ్బులేవే. సారీ మామ, మర్చిపోయాను మామ. ఫాస్ట్. ఇదిగో తీసుకో. ఏంటి ఇంతేనా? సారీ మామ, ప్లీజ్ అర్థం చేసుకో. చూస్తే చిరాగ్గా ఉంది. ప్లీజ్ మామ, కాస్త చూసుకుని వెళ్ళు. చిరాకేస్తుంది. బాయ్. పాపా పాపా. ప్రభు అన్న, ఏం చెందుకో రా దినేష్, నీతో విషయం మాట్లాడాలన్నా. ఏంట్రా దే చెప్పరా అన్న. ఒక్క నిమిషం ఇటు వచ్చిపో అన్నా. ఏయ్ ఏంట్రా? అన్నా, రోజు మీ ఇంటికి ఎవడో వస్తున్నాడంటనా, ఏదో తేడాగా ఉందంటే మా అమ్మ నీకు చెప్పమని చెప్పింది. తప్పుగా మాట్లాడుతుంది. లేరా పైకి పోరా పో. ఎందుకురా ఆ పిల్లని ఎందుకు కొడుతున్నావు? లేకపోతే ఏంటన్నా, నా పిల్లని దేవతనా? పోనీ లేరా. తప్పుగా మాట్లాడుతున్నాడు నా కొడుకు. లేకపోతే నా చేతిలో చేస్తావు. ఈ రోజుల్లో పెళ్ళైన వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడితే చూసే వాళ్ళు అలాగే అనుకుంటారా? నువ్వేంట్రా మన దగ్గర తప్పు పెట్టుకుని వాని మీద అడుస్తాను. పోయి పని చూసుకోపో. ఏంటి వాళ్ళు త్వరగా? మనసేం బాగాలేదు. నీ మనసు ఎప్పుడు బాగుంది గనుక. మన పక్కింటి దినేష్ చెప్పాడు, మన ఇంటికి రోజు ఎవడో కుర్రోడు వస్తున్నాడంట, చాలాసేపు ఇక్కడే ఉంటున్నాడని. ఏమైందమ్మా? ఏం లేదు. దానికి నువ్వేమన్నావు? సావు కొట్టాను నా కొడుకుని, పారిపోయాడు. లేదంటేనా దొరుకుంటే సచ్చుండేవాడు నా చేతిలో. వాళ్ళమ్మే పెద్ద బజార్ది, ఇంకా కొడుకు ఎలాంటోడో ఆలోచించు. ఇంకా విషయం వదిలే. నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా. ఏంటి అలా అంటో? నువ్వు నా దేవతవే. నాకు ఇది చాలు మామ. ఏ మామ కదా అన్నావు. ఎన్నిసార్లు అడిగానే నిన్ను మామ అని పిలవమని, మామ అని పిలవమని. మామ అని పిలిచావు కదా, మరి నైట్. సరే సరే, నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళేసరా. నువ్వు సూపర్ బంగారం. గలు తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఫోన్ ఎత్తురా మామ. ఇప్పుడు రావద్దు. ఆ లూజ్కి మన ఇద్దరి విషయంలో డౌట్ వచ్చినట్టుంది మామ. సరే, తను మెడికల్ షాప్కి వెళ్ళాడు, వచ్చేస్తుంటాడు. నేను నీకు ఈవినింగ్ కాల్ చేస్తాను, ఓకేనా? మామతో మాట్లాడుతున్నావా? మాట్లాడవే. లూజు పిల్లని నమ్మాను కదా, లూజు
పిల్లల్ని నమ్మడమే నా తప్పు. ఏడవద్దురా ప్రభు, ఏడ్చే తనకు నచ్చదు. నెల క్రితం పరిచయం ఆడి కోసం 8 సంవత్సరాలు కాపురం చేసి నాతో పడుకోవా? నాతో పడుకోవడానికి ఆడిని పర్మిషన్ అడుగుతావా? శబాషే, నువ్వు సూపర్. నీ కళ్ళ ముందుండి ప్రేమించే నాకన్నా ఆడెవరితో ప్రేమ ఎక్కువైంది కదా. టీవీలో పేపర్లో ఎక్కడన్నా పెళ్ళాన్ని చంపిన మొగుడు అని చూస్తే ఎందుకు చంపాడని బాధపడేవాడిని. కానీ నాకే జరిగినప్పుడు ఏం చేయాలో తెలియట్లేదే. ఇప్పుడు కూడా దినేష్కి నువ్వు దేవతనే చెప్పేదే, కానీ నువ్వు లంచే. நிழல் தேடியே நிஜம் போகுதே, நிழல் தேடியே நிஜம் போகுதே, என் தாய்மடி. హలో నది. నది లేదు, నా జీవితం లేదు. చచ్చి మహేంద్ర వచ్చిన దినొచ్చారా బజార్ రా కొడక రా. హలో చెప్పరా. హలో గౌతమ్, ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడాలరా, ప్లీజ్ రా. చెప్పరా. నా పిల్ల చచ్చిపోయిందిరా. ఎలారా? ఏమైంది చెప్పరా, ఏమైంది? నిన్నేరా? నేనే మచ్చా చంపేశా. ఏంట్రా అంటున్నావు? నన్ను మోసం చేసి వేరే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందిరా. నేను తనకు నచ్చలేదు మచ్చా. నేను లూజ్ని, పిచ్చిన కొడుకుని. చెప్పిందలా నమ్మేశాను. నిన్న మొన్న పరిచయం వాడి కోసం 8 సంవత్సరాలు కాపురం చేసిన నాకు ద్రోహం చేస్తే భరించలేకపోయారు రా. ఈ బజార్ నా కొడుకు డబ్బులు ఇచ్చే వేషల దగ్గర కోరికలు తీర్చుకోవచ్చు కదరా. వేరే వాడి పిల్లలకి ఆశ పెడితే జీవితాలే నాశనం అయిపోతున్నాయి కదరా. నువ్వే కదరా మా పెళ్లి చేసావు. అందుకే చెప్పాలనిపించింది మచ్చా. మన చుట్టూ ఉన్న సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాం.